తాజాంశాన్ని చూస్తున్నాం. నక్సల్ విముక్త భారత్గా మార్చేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతుంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. నక్సల్ విముక్త భారత్గా మార్చేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగా ఉధృతంగా సాగుతుంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, మృతి చెందిన నక్సలైట్ల వివరాలేంటి? వారిపై రివార్డులు ఉన్నాయా? భారీ ఎదురుకాల్పులు ఇవాళ 2 కమాండర్ స్థాయిలో ఉన్న మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం నారాయణపూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్తర్ అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భీకరమైన ఎదురుకాల్పులుగా ప్రస్తుతం మనకు ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎదురుకాల్పులకు సంబంధించి ఇప్పటికే 2 మావోయిస్టుల మృతదేహాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో 2 కమాండర్ స్థాయి మావోయిస్టులు చనిపోవడం కొంత మావోయిస్టులకు తీరని ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఒక కమాండర్ పై 8 లక్షలు, అదేవిధంగా ఇంకో కమాండర్ పై 5 లక్షల రివార్డు కూడా ఉంది. దీంతో బురుగుం అటవీ ప్రాంతంలో ఈ అదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. దాదాపు తెల్లవారుజామున, అంటే ఈ నారాయణపూర్ జిల్లా, బీజాపూర్ జిల్లా ఇటువైపు నుంచి ఎక్కువ స్థాయిలో విస్తృతంగా తనిఖీలు, అదేవిధంగా ముమ్మరంగా కూంబింగ్లు నిర్వహిస్తున్న ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలకు ఇవాళ ఉదయం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడడం, ఒక్కసారిగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో 2 కమాండర్ స్థాయి నాయకులు, మావోయిస్ట్ నాయకులు కూడా చనిపోయినట్టుగా స్పష్టంగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే వాళ్ళిద్దరి పేర్లు ఇంకా ప్రకటించినప్పటికీ కూడా ఒక కమాండర్ పై 8 లక్షల రివార్డు, అదేవిధంగా ఇంకో కమాండర్ పై 5 లక్షల రివార్డు ఉన్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ సంఘటనా స్థలం ఎక్కడైతే ఎదురుకాల్పులు జరిగాయో ఆ సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను కూడా, మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. AK-47 రైఫిళ్లు, అదేవిధంగా ఇతర ఆయుధాలు కూడా, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ ను పూర్తిగా మావోయిస్ట్ రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యం అంటూ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వరుసగా ఛత్తీస్గఢ్ మొత్తం రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాలు, ఏదైనా దండకార్య ప్రాంతాలను పూర్తిగా జల్లెడబడుతున్న నేపథ్యంలో దాదాపు ప్రతి కూంబింగ్ లో, ప్రతి తనిఖీలో కూడా దాదాపు 500 నుంచి 700 మంది, కొన్ని చోట్ల అదేవిధంగా 300 నుంచి 500 మంది పోలీస్ బలగాలు కూడా ఈ కూంబింగ్ లో పనిచేస్తున్నాయి. CRPF బలగాలు, DRG బలగాలు, ఇతర ఛత్తీస్గఢ్ పోలీసులు భారీగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలు దండకార్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా ఈ ఎదురుకాల్పులు, ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లు మాత్రం 2 కీలకమైన కమాండర్ స్థాయిలో ఉన్న నాయకులు మృతి చెందినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో వాళ్ళ పేర్లు కూడా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ధన్యవాదాలు లింగయ్య.